నమస్తే అండి, నేను జ్యోతిష్ గార్డెన్. వర్షం అయితే వైజాగ్లో విపరీతంగా పడుతుంది. అయితే ఇప్పుడు పైకి వచ్చానండి నేను. చూడండి ఎలా ఉన్నాయో మేఘాలు. నేను అది అంతా మొత్తం కమ్మేసింది. తుఫాను ఉంది కదా, 2 రోజులు ఉంటుందంట. మొక్కలను ఒకసారి చూసుకుందామని వచ్చాను. ఎక్కడైనా నీళ్ళు ఉండిపోతే మొక్కల్లోని. ఏవి ఇంకా సరిగ్గా వేయలేదండి, అన్నీ వేసి ఉంచినవే కదా, తర్వాత చేయొచ్చని. వర్షాలు పోయాక అన్నీ కుండీల్లోకి వేసుకోవాలి. నాకేంటంటే బకెట్లన్నీ పైన పెట్టానండి. నీళ్ళు, ఈ వర్షపు నీళ్ళు చాలా మంచిది కదా, బలం అని చెప్పి నేను నీళ్ళ కోసం బకెట్లు ఎన్ని పెట్టానో చూపిస్తాను. పాదులు అవి హ్యాపీగానే ఉన్నాయండి. వర్షం కదా, అన్నిటికీ ఇష్టమే చెట్లన్నిటికీ. టమాటా చెట్లు అవి ఇంకేం వేయలే, అదొక్కటే వచ్చింది, అందులో అలా వదిలేసాను. వంకాయ చెట్లు అవి కూడా పెట్టలేదు, ఇంకా ఉన్నాయి. వర్షంలో ఒకసారి మొక్కలు ఎంత బాగున్నాయో పచ్చగా చూపిద్దామని తీస్తున్నాను. ముళ్ళ చెట్టు చూడండి ఎంత హాయిగా ఉంది పాపం. మొన్నంతా గొంగళ్ళు బాధ పడింది కదా, పోయింది మొత్తం ఏరేసాం. కానీ మళ్ళీ ఏమో ఈ వర్షం తర్వాత మళ్ళీ ఎలా ఉంటుందో. గోంగూర కోసేసాం కదా, మళ్ళీ చిగురు పెడుతుంది వర్షానికి. ఎర్ర తోటకూర విత్తనాల కోసం ఉంచామండి ఒకటి. మిరప చెట్లు కూడా పెట్టలేదు, అన్నీ నారేసాను. కానీ ఈ వర్షం పోయాక మనం వేద్దాం. కాకపోతే ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి, పెద్ద పెద్దవి చక్కగాను. ఏ మిర్చియో తెలియదు, ఇది పడి వచ్చిందేనండి. పసుపు అయితే ఇలా ఉంది. మొత్తం తోటకూర అంతా తీసేసానండి. బలం అంతా అదే తీసుకుంటుంటే పాపం వీటికి డల్ అయిపోయి బాగా. ఇప్పుడు బాగున్నాయి. ఈ కరివేపాకుకి బలం సరిపోలేదు అనుకుంటాను, అందుకే ఈ కలర్లో ఉంది, ఎల్లో కలర్లో. దీనికి వర్షం తగ్గాక దీనికి కూడా చూడాలి. గోంగూర వేసానండి అక్కడక్కడ, అవి కూడా వస్తున్నాయి. బెండ చెట్లు, గోంగూర. ఇదిగోండి కొంచెం వాటర్ ఈ డబ్బాలో ఉండిపోయింది. ఇప్పుడు బాగా పడుతుంది వర్షం, అందుకని అది కూడా తొందరగా లాక్కోలేకపోతుందేమో. ఇది క్రిస్మస్కి పెట్టిన చెట్టు, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పనికొస్తుందని దాన్ని మళ్ళీ పెంచుతున్నాం. కొంచెం విలువ చేసి 2 పలవలు వేసిందండి. తోటకూర, బెండ, అలాగే ఆనప పాదు. అందులో కూడా పసుపు వేసాను. పసుపు అయితే ఈసారి కొంచెం ఎక్కువ వేసుకున్నానండి. ప్రతి దానిలో ఇప్పుడు పందికొక్కులు ఒకటి తినేస్తాయండి. మట్టి కప్పెడితే కంపోస్ట్, కిచెన్ వేస్ట్, ఇంకా లాభం లేదని ఇలా డబ్బాలు తెచ్చి డబ్బాల్లో పెట్టానండి. ఒక్కొక్క దానికి డబ్బాలు నింపేసి పెట్టాను ఫుల్ చేసి. మరి ఏం చేస్తాం, ఉంచట్లేదు. అది ఎంత బరువులు పెట్టినా సరే పీకేస్తుందండి. ఇదిగోండి పీకేసింది అప్పటికే, చూసారు బయటికి లాగేసింది. దానికి ఏమవుతుందో, కొంచెం తినట్లేదు, తవ్వీసి వదిలేస్తుంది. అందుకే డబ్బాలు పెట్టుకున్నాం. వంకాయ చెట్లు వేసుకోవాలి. వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ నారైతే తయారవుతుంది, వేసుకోవాలి. మన పాలకూర కోసాం కదండి, మళ్ళీ చక్కగా వస్తుంది. ఈసారి 6వసారి ఇది రావటం డబ్బులు. కాకపోతే ఒకదానిలోనే ఉంది, అది కూడా వేసుకోవాలి. బెండ చెట్లు, అందులో ఈ దుంప చెట్టు వచ్చింది. సరే బెండ చెట్లు కొన్ని రోజులే కదా ఉంటాయి, తర్వాత తీసేస్తాం కదా, తర్వాత అది పెరిగిపోయినా పర్వాలేదు. ఎర్ర దుంపలండి. మందార చెట్టు పెద్దది ఉండేది కదా, కట్ చేసేసాను. ఇది కూడా కింద పెట్టుకున్నానండి. ఒక పురుగు వచ్చి దీన్ని మొగ్గలన్నీ కట్ చేసేస్తుంది, పువ్వు రానివ్వకుండా చేస్తుంది. కోపం వచ్చింది,
ఇంకా లాభం లేదని కట్ చేసి పైన పెట్టేశాను, గుబురుగా వస్తుందని. చామంతులు అక్కడక్కడ ఇలా దోపానండి, వర్షానికి బతికేసాయి. కొన్ని మాత్రమే చనిపోయాయి, అంటే ఎండలో ఉండిపోవడం వల్ల చనిపోయినాయి అన్నమాట. కొన్ని బ్రతికాయి, పర్వాలేదు, ఇంకా బతికేసినట్టే. వాటర్ కోసం చూసారా ఎన్ని బకెట్లన్నీ పెట్టి నింపుకుంటున్నానండి. వర్షం నీళ్ళు చాలా మంచివి కదా, కలుషితం లేకుండా ఉంటాయి కాబట్టి వాటిల్లో ఏ మందులు గిందులు ఉండవు కదా. వర్షాలు తగ్గాక మనకి ఇవి చాలా ఉపయోగపడతాయి. బియ్యం కడిగి నీళ్ళు వేసానండి మొక్కలకి వేద్దామని, తీరా చూస్తే వర్షం వచ్చేసింది. అందుకే వీటికి ఇంకా ఆ డబ్బా దీని మీద టబ్బు మీద ఏదో కప్పేస్తాను, ఇంకా లేత కిందకి పోతాయి. ఇంతేనండి, ఈ వర్షంలో చక్కగా ఎంత బాగున్నాయో మొక్కలు, అయితే చాలా ఆనందంగా ఉన్నాయి పచ్చదనంతో. కాకపోతే తర్వాత బలం ఉండదు, ఈ వర్షంతో మొత్తం బలం మొత్తం పోతుంది. డ్రాగన్ ఫ్రూట్ ఒకటే వేరే దానిలో వేయాలి, దాన్ని మాటికి కదపలేం కదా, ములులు ఒకే ప్లేస్లో పెట్టాలని ఆలోచిస్తానండి. అందుకని అది అలా ఉంది, పెరిగిపోతుంది కానీ పెట్టడం అవ్వట్లేదు. ఈసారి చూసి పెట్టేయాలి దానికి కూడా. అంతేనండి, ఉంటానండి.